అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక మే నెలలో మనకు రైతులకు మేలు జరగబోతుంది. దాని ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే మనకు ఎన్నో రోజుల నుంచి కూడా మీరు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా పథకాలు అమలు కాలేదని చెప్పి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు. మరి ప్రభుత్వం ఎట్టకేలకు ఖచ్చితంగా ఈ మే నెలలో చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. మే 8వ తారీఖున మరొక మంత్రివర్గ సమావేశం, అంటే మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా మే నెలలో అమలుకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పథకాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు 20,000 రూపాయలకు ఆమోదం అయితే తెలిపి ఈ పథకాలను అమలు చేయబోతున్నట్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఏ పథకాల ద్వారా మనకు లబ్ధి జరుగుతుంది, ఏ పథకాల ద్వారా మనం మేలు పొందొచ్చు, ఎవరికి లబ్ధి జరుగుతుంది, ఎవరికి పథకాలు వర్తిస్తాయి, ఎవరికి పథకాలు వర్తించవు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దయచేసి ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. వీడియో కిందనే తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. మరి ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో ఈ 3 ప్రాధాన్యత అయితే ఉంది. ఇలా చాలా లబ్ధి కూడా జరుగుతుందన్నమాట. మరి ముందుగా చూసుకుంటే రైతులకు సంబంధించినటువంటి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు. నేను ఇప్పటికే పలుసార్లు అప్డేట్స్ అయితే ఇచ్చాను ఈ యొక్క పథకానికి సంబంధించి. ఇక ఈ పథకాన్ని తప్పకుండా మే నెలలో అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి మే 8వ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని, ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ఆమోదం తెలిపి పథకాన్ని అమలు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం రైతులకు సంబంధించినమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చిన్న సన్నకారు రైతులు ఉన్నారో, ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీ ప్రకారం సంవత్సరానికి 20,000 రూపాయలను అందించడానికి ఈ యొక్క పథకానికి ఆమోదం అయితే తెలిపారు. మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ అలాగే మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున 6,300 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 3,100 కోట్ల రూపాయలు, మొత్తం 9,400 కోట్ల రూపాయలను రైతుల కోసం సిద్ధం చేశారు. మరి ఈ పథకం ద్వారా మనకు మొట్టమొదటిగా మే నెలలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. మరి మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. మే 8వ తారీఖున మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని మే 9 లేదా 10 తారీఖుల నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తామని చెప్పింది. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి 20,000 రూపాయలు రావట్లేదు. మనకు విడతల వారీగా, అంటే 3 విడతల్లో ఈ అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సాయాన్ని మనకు విడుదల చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం కింద 7,000 రూపాయలు వస్తాయి. అలాగే మనకు రెండవదిగా చూసుకుంటే 7,000 రూపాయలు వస్తాయి రెండో విడతగా. ఇక మూడో విడతలో 6,000 రూపాయలను అయితే అందించడం జరుగుతుంది.
మరి ఈ యొక్క సాయాన్ని ఈ విధంగా అమలు చేయడానికి అందించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఈ పథకం ద్వారా మనకు తొలి విడత 7,000 రూపాయలు అయితే అందుతాయి. మరి 7,000 రూపాయలు మనకు అందాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి మీరు చాలా ఇంపార్టెంట్ మనకు డబ్బులు రావడానికి ఇక్కడ తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. మరి ముఖ్యంగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావాలంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు మళ్ళీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి డబ్బులు మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో ఆ రైతులు మళ్ళీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి యొక్క పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుందని నేను చెప్పాను. చిన్న సన్నకారు రైతులకి ఈ పథకం ద్వారా మేలు జరుగుతుంది. మరి ఈ పథకానికి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. మరి ఇక్కడ కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు అప్లై చేసుకుంటే మరికొంతమంది రైతులు యొక్క పథకంలో చేరే అవకాశం ఉంటుంది. మరి మీరు అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేర్లు అనేది రావడం జరుగుతుంది. మరి అర్హుల జాబితాలో మీ పేర్లు వచ్చిన తర్వాత మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి. ప్రధానంగా చేసుకోవాల్సింది ఏంటంటే ఈకేవైసీ. అంటే ఇప్పటికే ఆల్రెడీ డబ్బులు పడుతూ ఉన్న రైతులైతే మళ్ళీ ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా ఏ రైతులైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి కానీ పిఎం కిసాన్కి కానీ అప్లై చేసుకుంటారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. మరి ఈకేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలంటే 2 విధాలుగా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇక బాగా తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే మీరు ఇంట్లో కూర్చునే గూగుల్లోకి వెళ్ళి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చే లింకు పిఎం కిసాన్ అని, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఎడం పక్కన స్క్రోల్ చేస్తే ఈకేవైసీని కార్నర్ కనిపిస్తుంది. ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు 18 అంకెల ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. మరి ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ద్వారా మీరు ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అంటే ఈకేవైసీ పూర్తి అయిపోయినట్లు. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక రెండోది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ అయిపోయిన తర్వాత మీరు మీ సేవ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇక తెలియనటువంటి వారు ఉంటారు కదా, ఫోన్లో చేసుకోవాలన్నటువంటి వారంతా కూడా మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే వాళ్ళు అక్కడ మీకు వేలిముద్ర అనేది వేయించుకొని ఈకేవైసీ పూర్తి చేస్తారు. మరి ఈకేవైసీ పూర్తి చేస్తేనే మీకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత 7,000 రూపాయలు అయితే మీకు వస్తాయి. మరి రెండవదిగా చూసుకుంటే మనకి ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మీకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక ఉంటే మీరు తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటారో ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు, అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు అయితే వస్తాయి. అంటే బ్యాంకుకు వెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. అంటే ఆధార్ కార్డుకి ఏ లింక్ అయింటుందో అంటే లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేసుకోండి. మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది రెండోది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హత లేనటువంటి రైతులందరినీ కూడా గుర్తించడానికి రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చాయి. ఇక ప్రతి రైతు కూడా మనకు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 80% మంది రైతులు ఈ రైతు గుర్తింపు కార్డుకు రైతు సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకున్నారు. 12 అంకెల రిజిస్ట్రేషన్ కార్డును అయితే మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం. మరి మీరు రైతులను గుర్తించడానికి ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో పథకాలన్నీ కూడా రావడానికి ఈ కార్డు తప్పనిసరి చేసింది. ఇప్పటికీ చాలామంది మనకు అర్హత లేనటువంటి వారంతా కూడా ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు పొందుతున్నారని, మరి అటువంటి వారందరినీ కూడా ఈ పథకం ద్వారా తొలగించడానికి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు గుర్తింపు కార్డు కనుక మన ఆంధ్రప్రదేశ్లో 100% కనుక పూర్తయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక 600 కోట్ల రూపాయలు మనకు అదనంగా వస్తాయని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఈ విధంగా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత 7,000 రావాలంటే ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. మొట్టమొదటిగా మే నెలలో 8వ తారీఖు పైన అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం ఇది.